వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరాగాంధీ 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ రోజును ఇకపై రాజ్యాంగ హత్య దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని ఆ రోజుల్లో అనేక ఇబ్బందులకు గురైన లక్షలాది మందిని స్మరించుకునేందుకు అణిచివేత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హింసను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు పోరాడిన వారి స్ఫూర్తిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సంవిధాన్ హత్య దివాస్ను పాటించడం వలన వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ జ్వాల దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిలో సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధింపుతో ఎలాంటి తప్పు లేకుండా లక్షలాది మందిని జైలులో వేశారని షా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 25వ తేదీని ప్రజాస్వామ్య హత్య దివాస్గా ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 10 ఏళ్లుగా దేశంలో ప్రధాని మోడీ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఇటీవల 2024 జూన్ 4న విడుదలైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో దేశ ప్రజలు మోదీకి వ్యక్తిగత నైతిక ఓటమి ఇచ్చారని, జూన్ 4వ తేదీ చరిత్రలో మోడీ ముక్తి దివాస్గా నిలుస్తుందని ఎక్స్ పోస్టులో అన్నారు. అమెరికా బిలియనర్ ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండనున్నారు. అయితే ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా ప్యాక్ అనే కంపెనీ మాస్క్ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేయనున్న బైడెన్ పై మాస్క్ ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ కోసం పనిచేసే అమెరికా ప్యాక్ సంస్థకు మాస్క్ ఎంత ఇచ్చారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఆ సంస్థ మాత్రం ఈ నెలలోనే డోనర్ల జాబితాను రిలీజ్ చేయనుంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా వచ్చే వారం డొనాల్డ్ ట్రంప్ను నామినేట్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్తో పాటు ఇతర సంపన్న దాతలను ఇటీవల ట్రంప్ కలుసుకున్నారు. సుమారు $263 బిలియన్ల ఆస్తులున్న మాస్క్ తొలుత రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయన రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తుంది. తన సోషల్ మీడియా ఎక్స్లో డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉన్నారు. నిజానికి పబ్లిక్గా ఎవరికి సపోర్ట్ ఇస్తారన్న విషయాన్ని మాస్క్ క్లారిటీగా ఇప్పటి వరకు చెప్పలేదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కొత్త పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన $1,72,000 వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించిన రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి ఎన్నికలు ఇవే. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని 1 స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. కాగా ఇవాళ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో 4 ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పశ్చిమ బెంగాల్లోని మణిక్తలా, రాణేఘాట్, సౌత్ బాగ్దా, రాయ్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 2021 మణిక్తలా మినహా మిగిలిన 3 స్థానాలు బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా అమర్వాడ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ 78.1% పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్లోని మంగళూరు, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతుంది. మంగళూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో 68.24%, బద్రీనాథ్లో 51.43% పోలింగ్ నమోదైంది. బీహార్లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగగా అక్కడ 57% ఓటింగ్ జరిగింది. మంచి చేయాలనుకున్న వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందన్నారు.
మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలని పిలుపునిచ్చారు బాబు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తుందని, ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమన్నారు సీఎం. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారని తెలిపారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని సూచించారు. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుంచి బయటపడ్డానని, ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారని, అన్నా క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. హరే కృష్ణ సంస్థకు అన్నదానానికి దాతలు 3 కోట్లు విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త పేనుమాస్టర్ శ్రీనివాసరాజు కోటి విరాళం అందజేశారు. పూర్ టు రిచ్ స్ఫూర్తితో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. హరే కృష్ణ సంస్థకు సక్కు గ్రూపు కోటి విరాళం, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూప్ కోటి విరాళం అందించాయి. శ్రీనివాసరాజు కృష్ణమోహన్ సక్కు గ్రూపును సీఎం చంద్రబాబు అభినందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని తెలిపారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలు కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని, బీఆర్ఎస్ను వీడుతున్న వారు నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తల్లి లాంటి పార్టీని విమర్శించవద్దని ఆయన సూచించారు. సొంత బలం మీద గెలిచామని అనుకుంటే పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. గొప్ప ఉద్యమ చరిత్ర ఉన్న త్యాగాల పునాదుల మీద పుట్టిన బీఆర్ఎస్ కు ఒడిదుడుకులు కొత్త కాదన్న ఆయన, బీఆర్ఎస్ లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని, మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాల, బీఆర్ఎస్ తుడిచేస్తేనే మనం బయటపడతాం. కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని పట్టాలి అనుకుంటున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు, తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది. ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి, కానీ కన్న తల్లి లాంటి పార్టీని, ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కోసం బృందంతో కలిసి జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో కొత్త తరం కొలువులు సృష్టించేందుకు ప్రవాసాంధ్రులు చేతులు కలిపారు. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రచించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా భాగస్వాములు కానున్నారు. గ్రామ స్వరాజ్యానికి కలలు కన్న గాంధీజీ జయంతి నాడే ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అదేమి పోలవరం ప్రాజెక్టు కాదు, చిన్న ఫ్లైఓవర్. పట్టుపట్టి పనులు చేస్తే ఏడాదిలోపే పూర్తయిపోతుంది. కానీ 1-2 కాదు, 7 ఏళ్లుగా ప్రజలు ఆ ఫ్లైఓవర్ కోసం నిరీక్షిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికే 20% పూర్తయిన పనుల్ని వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. వైసీపీ సర్కార్ జాప్యంతో నిర్మాణ వ్యయం ఇప్పుడు 30% పెరిగేలా కనిపిస్తుంది.
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేళ స్లాబ్ కుప్పకూలింది. అయితే ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉండాలంటే ప్రాణాల మీదకి వస్తుందని, ఎన్నిసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని చెప్పారు. హాస్టల్ వార్డెన్ను నిలదీశారు. పైకప్పు ఊడిన ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాణి రుద్రమాదేవి హాస్టల్ను పరిశీలించడానికి వచ్చిన రిజిస్టర్ మల్లారెడ్డిని నిలదీశారు. హాస్టల్ను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రిజిస్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని, అది పూర్తి కాలం అధికారంలో కొనసాగదేమోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబైలో నిన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయిన మమతా దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు. తాము కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకమని, ప్రధాని మోడీ హయాంలోనే అత్యధిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. 3 కొత్త నేర న్యాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఎవరిని సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ కొత్త చట్టాల విషయంలో చాలా మందిలో ఆందోళన నెలకొందని చెప్పారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం, పార్వతీపురం మాన్యం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి గజపతిరాజు, విజయచంద్ర, జగదీశ్వరి, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తనుజారాణి పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల శాఖపై ప్రధానంగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని మంత్రులు మండిపడ్డారు. సంవత్సరాలుగా బిల్లులు లేక మొత్తం ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. చాలా వరకు పనులు ఏమీ వెళ్ళలేదు, నత్తనడక నడిచాయి. వ్యవసాయం దగ్గరకు వచ్చామంటే ఇక్కడ కూడా ఎప్పుడు ఎవరికి నష్టపరిహారం ఇచ్చింది పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ సెటరేట్ చేయాలి. అలాగే వైద్యం దగ్గరకు వస్తే హాస్పిటల్స్ అన్నిటిని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబులెన్స్లు అన్నీ ప్రిపేర్లోనే ఉన్నాయి. ఫెడరల్ అంబులెన్స్లు అయితే ఎక్కడ పైకి వెళ్ళడం లేదు. అలాగే ఎక్కడ నిధులు అయితే కనిపించలేదు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం అభివృద్ధి అని చేసిందా అంటే చెప్పాలంటే శూన్యమని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇరిగేషన్, రైతుకైతే బేసిక్ ఇరిగేషన్ వాటర్ ఏదైతే ఉందో, అంటే కనీసం ఎగ్జిస్టింగ్ కెనాల్స్ కూడా రిపేర్ చేయకుండా 5 ఏళ్లలో పూర్తిగా వాటర్ రాని పరిస్థితుల్లో వ్యవహరించారు. మరి అలాంటి పరిస్థితి రాకూడదని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. వెంటనే దానికి రిపేర్ వర్క్స్కి ఏదైతే ఉందో దానికి శాంక్షన్ చేసి రిపేర్ వర్క్స్కి ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేయమని చెప్తే కొన్ని చేసుకున్నాం. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోవడం వల్ల కొన్ని చేయడం అవ్వలేదు. కానీ రానున్న నెక్స్ట్ సీజన్కి దానికి చేయడానికి పూర్తి స్థాయి కసరత్తు చేయడానికి మేము చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ బాధ్యతలు స్వీకరించారు. వికాస్ గతంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని వికాస్ తెలిపారు. వైసీపీ హయాంలో దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎంపీ వల్లభనేని బాలిశౌరితో కలిసి ప్రజా కృతజ్ఞతా సభ నిర్వహించారు. జలజీవన్ మిషన్తో ప్రతి గ్రామానికి తాగునీరు అందించే విధంగా కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు. అనేక దేవాలయాల దొంగతనాలు జరిగాయి. ఒక్క కేసు తేలింది పరిస్థితి. ఎవడో ఒక దొంగ ఏది చేస్తాం పెట్టి వాళ్ళు పట్టుకునే పరిస్థితి అన్నది కూడా అధికారులు పెట్టి చెప్తాను పోలీసు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. న్యాయం జరగాలని చెప్పి అంతకంటే మనకి ఏముంది? ప్రజలకు ఒక భరోసా కలగాలి. డాక్టర్ని చెప్తేనే ఇంతవరకు పట్టుకోలేదు, పట్టించుకోలేదు అని చెప్పి నా భావన వస్తే రేపొద్దు మనకేం జరిగినా కూడా మన పరిస్థితే కదా అని చెప్పి జనం అనుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఛేదించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ. 100 టీఎంసీ వాటర్ సముద్రంలో పోతాం. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. కనీసం ఒక బిందె కూడా నీళ్లు లేక సోదరి మళ్ళీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ తప్పకుండా జలజీవన్ విషయంలో మంచి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పేసి నేను కలెక్టర్ గారికి చెప్పాను. 4,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. పనులు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ తో పాటు ఈ రెండింటిని కూడా ఫుల్ చేసుకుంటే అన్నింటికి ఉపయోగపడతాయి. 2 బ్యారేజీలు కట్టేటువంటి విషయంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి
తీసుకెళ్తాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాం. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఏపీ సీఈఓ బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో వివేక్ యాదవ్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్ కు సందేశం పంపించింది. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొంది. దీంతో స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేనేంటో తెలిసిన వారే నన్ను తప్పుబట్టారని లావణ్య తను పంపించిన సందేశంలో వాపోయింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.